గురుకుల బాలికలను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతుంది. అటు చర్మ వ్యాధులతోనూ బాలికలు సతమతం అవుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోనసీమ జిల్లా టానేలంకలో వెలుగులోకి వచ్చిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది మరి ఇచ్చిన డోర్ తాళం వేస్తారు మేము తీయించామండి డోర్ జనరల్ గా నాణ్యత లేని ఆహారం పెడుతున్నారన్న ఫిర్యాదుతో పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. విద్యాశాఖ అధికారులు సైతం వంటశాలలో తనిఖీలు చేశారు. సోదాలో భాగంగా కాలించలిన రాగిపిండి ప్యాకెట్లు, కులిపిన కూరగాయలతో అపరిశుభ్రంగా వంటశాల ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు వంట సామాగ్రి సరఫరాదారులకు నోటీసులను జారీ చేశారు. అదేవిధంగా బాలికలకు చికిత్స అందిస్తామని విద్యాశాఖ అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామన్నారు అధికారులు. సరికి మెస్లోకి చూసేసరికి అక్కడ కుళ్ళిపోయిన కూరగాయ అండి. ఇదేంటి అని ప్రశ్నించగానే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదండి. మాకు చెప్పకపోతే మేము ఫుడ్ కార్ప్ సార్కి మేము కాల్ చేసామండి. సార్ రాత్రి తనిఖీ చేశారండి. తనిఖీ చేస్తే రాత్రి ఆయన డిసిఓ మేడం గారిని ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ని పంపిస్తామని అన్నారండి. ఈ రోజు పంపించారండి. పంపిస్తే ఈ రోజు తనిఖీ చేశారండి. తనిఖీ చేసిన దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అది ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ ఉన్నాయండి. ఒకటి గోధుమ అది రాగి పిండి, బొబ్బర్లో ఉప్మా నూక అండి, పురుగులు పట్టేసి ఉన్నదండి ఉప్మా నూక. ఇక్కడ జంగిల్ క్లినిక్ కూడా అసలు లేదండి. ఇక్కడ చాలా వ్యవస్థగా ఉన్నదండి. ఈ హాస్టల్ భయంకరమైన పాములు ఉన్నాయండి ఇందులోని. ప్రిన్సిపల్ మేడం ఏం పట్టించుకోవట్లేదు. వాటర్ కూడా అస్సలు బాగాలేదండి. వాటర్ ట్యాంకులు గాని అసలు ఇవి కూడా లేదండి. ఇక్కడ మేము ఎన్నిసార్లు వస్తుందండి. 3 ఆర్వా ప్లాంట్లు ఉంటే ఒక్క ఆర్వా ప్లాంటే పనిచేస్తుందండి. అవి కూడా 1 డేకి అవి రిపేర్ వచ్చేసినా కూడా చేస్తున్నాము. చేసిన నెక్స్ట్ డేనే మళ్ళీ పాడైపోతుంది. ఈ రోజు ఇక్కడ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఎస్సీ వెల్ఫేర్ గురుకులం గర్ల్స్ స్కూల్ నందు హాస్టల్లో సప్లై చేస్తున్న ఫుడ్ క్వాలిటీ బాగాలేదని చెప్పి ఫుడ్ కమిషన్ వారి నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్కూల్ కి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో కిచెన్ మరియు స్టోర్ రూమ్ చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ లో స్టోర్ రూమ్ లో ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి ప్యాకెట్లు 12 కనుగొనడం జరిగింది. దానిపైన తగిన చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్ గారికి నివేదించబడుతుంది. తర్వాత అదే విధంగా కొన్ని ఆహార పదార్థాలు ప్రొవిజన్స్ లోని రా ఇంగ్రీడియంట్స్ కొన్ని పదార్థాలకి పురుగు పట్టినట్టుగా కూడా గమనించడం జరిగింది. వాటిని స్టోర్ నుంచి రిమూవ్ చేసి స్కూల్ కి ప్రిన్సిపల్ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. పాడైపోయిన కూరగాయలతో వంట చేయిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అందువలన ఈ రోజు విజిట్ వచ్చాము. ప్రస్తుతం ఉన్న కూరగాయలు అయితే అన్ని బాగానే ఉన్నాయి. రాగి పిండి ఒకటి ఎక్స్పైర్ అయింది, దాన్ని తీసేసారు. మెస్ కమిటీ వాళ్ళకి, ప్రిన్సిపల్ గారికి, అందరికి ఫుడ్ ప్రిపరేషన్ మీద తగు జాగ్రత్తలు వహించవలసిందిగా కోరటం అయింది. కంపల్సరీ వాళ్ళు సొసైటీ రూల్స్ ఫాలో అయ్యి ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్తగా పాడైపోయిన కూరగాయల్ని తీసేసి మంచి కూరగాయలతో వంట చేయించాల్సిందిగా కోరటమైంది. శిక్షణ చర్యలు ఏమన్నా కానీ మా పై అధికారుల సూచనలతో చర్యలు తీసుకోవటం జరుగుతుందని వాళ్ళందరికీ ఆదేశించడం.